మనకు ఐదు లేపాలి ఒక మీటర్ పెట్టుకొని కనెక్షన్ ఇచ్చుకుంటే 2-3 రోజులు వేస్తే ఏం చేస్తాం వీళ్ళంటే చెరువులో వస్తుంది అదే మంచి చెరువు మంచి ప్రభుత్వం మరి ఎంత ఉంటే ఇది వర్షాలు ఎట్లున్నా చెరువు పోతూ ఇప్పటికప్పుడు ఇక ఎన్ని కలుగుతుంది ఇక్కడ పంపిణీ నిర్ణయాలు ఉన్నా సార్ మీకు అందరు సర్పంచ్ గారు మన కోర్టు పేదలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ ఇది ఉందా అంటున్నా ప్రపోజల్ అట్లా ప్రపోజల్ డిస్పోజ్ ఈ రెన్యువల్ బీచ్కి సంబంధం లేకుండా ఫ్లడ్ డ్యామేజ్ కూడా బీచ్ శాంక్షన్ కొరకు కొన్ని ప్రపోజల్ పంపించేసి అందరూ ఇది ఉందా అంటున్నా నేను. మినిమం 4 ఉండాలి, 5 ఇది 4 ఎత్తు ఉండాలి, 4 పెట్టి మనకు కావాల్సింది ఏంటి ఒక బ్రిడ్జ్ అయినా అన్ని కవర్ కావాలి. మనకి ఇప్పుడు తగ్గిద్దాం ప్లాన్ చేస్తాం అనుకోండి. ఫస్ట్ మట్టి కొట్టి అది దాన్ని ఫిల్ చేసి చేస్తాం. అదే నాయన మొత్తం అందరు ఇబ్బంది పడుతుంది. జనము చేస్తామని చెప్పాను. పైకి వచ్చి ఈ మొత్తం కోస్ట్ బట్టి మొదమని నింపాలి. మీరు అన్నీ మీరేమంటారు, ఎస్టిమేషన్ పని చేయమంటారు. ఇటువంటి చిన్న ఎస్టిమేషన్ పెట్టరా పెట్టండి. ఇప్పుడు పెట్టండి అంటున్నా, చీట్ పెట్టుకున్నట్టున్నా కాదు బాబు, పెట్టండి అంటున్నాను. నేను మీకు ఇబ్బంది కలిగించే అవసరం నేను చెప్పా. నమస్తే బాబు. ఇప్పుడు మనకు అక్కడికి వెళ్ళి వీరాపూర్ దాకా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? మొత్తం 3 ఉంటుంది సార్. 2 కిలోమీటర్స్ సీసీ ఉంది. అది పోను 2 కిలోమీటర్లు 750. ఏం చెప్తారు ఇప్పుడు? అదేం లేదు సార్, బాగా మరి అది తీసేస్తావు కదా. 2.75 అది డిలీట్ చేస్తావు కదా. అవును సార్, అదే అది తీసేసి ఆ లెంత్ డిలీట్ అవుతుంది కదా. ఇప్పుడు రెగ్యులర్ బిల్డింగ్ కవర్ చేయాలి. దీన్ని ఇప్పుడు ఈ కొట్టిన పైన పైపులు పెట్టాలంటే ఎంత ఖర్చు వస్తుంది మనకు?
90 lakhs వస్తుంది. 2 స్లాబ్ అలవాటు పెట్టాను. చేసిన పర్మనెంట్ కోసం నాకు ఈ ప్రపోజల్ ఇది ఇస్తే రేపు ఇస్తావా లక్షలకి ఇస్తావా? డ్యామేజ్ మీదికి వెళ్ళిపోయినాయి సార్. మనం ఇక్కడ ఈ ఏరియాలో 2 స్లాబ్ అలవాటు కట్టాం. ఇక్కడ ఇక్కడ ఒకటి స్లాబ్ అలవాటు కట్టాం. కడితే ఇది డ్యామేజ్ కాదు. డ్యామేజ్ అయ్యి నీళ్ళు పోయి ఇవన్నీ కట్టాయి. పైప్ వేసి సరిపోతుంది కాదు సార్, అక్కడ స్లాబ్ కడతామే అది. ఇది ఇక్కడ ఏం అవసరం లేదు సార్. నేను గదే అంటున్నా. 2 స్లాబ్ కట్టారు. ఇది ఫిలప్ చేస్తాం అంతే. అదొకటి ఇంకోటి ఎక్కడ భగీరథ పైపు నీళ్ళు ఎట్లా వస్తుంది మరి? ఇక్కడికి వస్తుంది. అడిగి కానీ పోతుంది. పైప్ బ్రేక్ కాలేదా? పైప్ బ్రేక్ కాలేదు. డ్యామేజ్ కాలేదు. ఇది ఎంత పెట్టి పెడుతుంది బాబు? 6 మీటర్లు అంటే నడుపులో పిల్లలు రాదు సార్. నడిపిలో కొట్టిస్తే మంచిది కదా. నష్టం మీకంటే ఎక్కువ అల్లది 6 మీటర్లు 3 మీటర్లు మనకు కన్వర్టాలు ఏంటంటే 6 మీటర్లు అంటే మన పిల్లలు వస్తే మళ్ళీ వాటర్ అటు 3 మీటర్ ఇటు 3 మీటర్లు ఉంటుందా? మళ్ళీ పిల్లలు వస్తే వాటర్ అబ్స్ట్రక్షన్ ఉంటుంది. కాస్ట్ పెరిగిపోతుంది. అక్కడ కాస్ట్ ఏం కదా, పిల్లలు వచ్చినా మళ్ళీ అదే కాస్ట్. నాకు ఈ ట్రాఫిక్ రెస్టోర్ కావాలి బాబు ఇమీడియట్గా. నువ్వు నాయన ఎప్పుడు చేస్తావు ట్రాఫిక్ రెస్టోర్? నువ్వు మట్టితో ట్రాఫిక్ రెస్టోర్ అయిపోతుంది. ఎప్పుడు వస్తావు? ఈ 1 వీక్ అయిపోతుంది. ఈ సంవత్సరం మాట్లాడమంటావా? అసలు మాట్లాడు రేపు. బాస్ ఆయన అయితే మాట్లాడాడు. ఏమైనా సార్ మీకు తెలియదు. దాని దగ్గర పోతే దీని దగ్గర పోతుంది. మనకి ఎగ్జిల్ ఫ్లో పోతుంది. అది ఎక్కువైతే దాని దగ్గర పోతుంది. అదే ఆ గోడ గోడ కొట్టి పైసలు పాస్ చేసి ఎండాకాలం ఇది కట్టేసాయి. ఈ సమ్మర్ లోపల ఇది కట్టేసేద్దాం బాబు. అదే సార్ పైపులు సెట్ చేసేసి ఆ సెట్ చేయండి. మేము మొత్తం పూల కొట్టాం. అది రాసుకుని మనము రెస్టోర్ చేస్తాం. మంచి పోయి చేస్తాం. శాంక్షన్ మార్చి ఫిబ్రవరి వస్తుంది. ఉదాహరణకు శాంక్షన్ మార్చి ఏప్రిల్ మే దాకా మనకు టైం ఉంటుంది. కొత్తగా ఈ పైపులు ఏంటంటే పోయినాయి. కాంక్రీట్లో ఎమ్మెడ్ చేయాలి. గ్యాప్ రాకుండా చేసి పెట్టాలి. నీకు సమ్మర్లో పెద్ద రాదు కూడా పడతా. బాగానే ఉన్నాయి. అదే ఏదైనా బ్రేక్ ఉన్నా కానీ ఇది పైప్ పోతుంది. తగ్గుతాం పడితే కాంక్రీట్ చేయాలి. సేమ్ లెంత్ దొరుకుతాయి కదా. ఓపెన్ చేసినాక అది ఓపెన్ చేస్తే ఏర్పడుతుంది. దాన్ని బట్టి అది రాసుకోండి. ఆయన ఏమంటారు, నాకు ఇది రెస్టోర్ చేయండి. సరే సార్. ఏది ఇప్పుడున్న దాంట్లో దీనికి ఏదైతే మీరు కొత్త ప్రపోజల్ ఇవ్వండి. మీరు కొత్త ప్రపోజల్ ఇవ్వండి చేస్తా అని చెప్పి అంటున్నాను. దానికి దీన్ని పొత్తు పెడతలేను. కానీ ఏమో ఇన్స్టెడ్ వెయిటింగ్ ఫర్ ది శాంక్షన్ అది నువ్వు రెస్టోర్ చేస్తే మనకు ట్రాఫిక్ రెస్టోర్ అయిపోతుంది. అంతే కదా బాబు? ముందర కూడా నేను చెప్పినండి నాకు మళ్ళీ మీరు టైం టు టైం నాకు కాదు బాబు. ఇక మనము దీన్ని చేయాలంటే ఏం లేదు బాబు. మధ్యలో పోతుంటారు వాళ్ళు.
పోతాయి. గోడ పెడితే కూడా రేపు నీళ్ళు పోవాలంటే రామాజపేట వీరాపూర్ కానీ వీరాపూర్ రాయకలే కానీ ఈ 2 సీజన్ల డ్యామేజ్ కావడంతో మరమ్మతులు చేపట్టకపోవడంతో అంటే ఇక్కడ ఈ రామాజపేట వీరాపూర్ గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురి కావడం జరుగుతుంది. ఏదైనా వాస్తవంగా వల్ల రామాజపేట వీరాపూర్ టు రాయకల్ అది 2000 ఫీట్ మంజూరు అయి ఉన్నది, ఆల్రెడీ టెండర్ కూడా అయింది. అట్లీస్ట్ దట్ వర్క్ కెన్ బి టేకెన్ అప్ ఇమీడియట్లీ. మధ్యలో ఏదైతుందో పైప్ కల్వర్స్ స్థానే వెంట్ కాజ్వేలు ప్రపోజ్ చేస్తున్నటువంటి ఒక ఆవశ్యకత కూడా ఉంది. వాళ్ళు ఏదైతే వెంట్ కాజ్వేలు వీళ్ళు ఫ్లడ్ డ్యామేజ్ వర్క్ కింద మంజూరీ ప్రతిపాదించిందో గవర్నమెంట్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరితగతిలో మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాం. ఏది ఎక్కడికి వచ్చి ఏదైతుందో ఎప్పట్లో పూర్తి చేస్తారు కదా చెప్పండి, మీరు చెప్పాలి, నేను కాదుగా చెప్పేది. యూ షుడ్ సే రోడ్ రెస్టోరేషన్ బిఫోర్ ఎండ్ ఆఫ్ జనవరి. నువ్వు 15 అంటున్నావు, 2 నెలలు అంటున్నావు. మొత్తానికి జనవరి చివరిలో ఏదైతుందో ఇది ఆల్రెడీ మన ₹1 పైన మంజూరు ఉండున్నది. మొత్తం జనవరి చివరిలో ఈ రోడ్డు రిస్టోర్ చేసి ట్రాఫిక్ భర్తీ చేయడం జరుగుతుంది. ఈ వెంట్ కాజ్వేస్ ఏదైతే ఫ్లడ్ డ్యామేజ్ వర్క్స్ ప్రభుత్వం నివేదించిందో అవి కూడా సాధ్యమైతే తొందరలో మంజూరు పొంది ఫిబ్రవరి అట్లా మంజూరు పొంది ఈ వేసవి లోపల ఆ కొత్త వంతెనలు కూడా నిర్మాణం చేసుకొని భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి ఒక ఆటంకాలు ఏర్పడకుండా చూడడం జరుగుతుంది. ఏదైతే రామాజపేటకు వీరాపూర్ లింక్ అనే కాకుండా మనం జగిత్యాల నుండి రామాజపేట రావడానికి కూడా ఇది ఒక అదనపు రోడ్డు. ధర్మపురం ఇట్లా ధర్మపురం పోతుంది, ఆలూరు రంగపేట ఇట్లా పోయే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ లారీలు అవన్నీ ఏమంటారు, డబ్ల్యూబీ ఏమంటారు అదంతా చేసి ట్రాఫిక్ రెస్టోర్ చేయండి, పైప్ కలర్స్ రెస్టోర్ చేయండి. ఈ పైప్ కలర్స్ రెస్టోరేషన్, ఈ మట్టి పని, ఈ 2 సబ్మిట్ చేయండి. ఈ వెంట్ కాదు దాకా అప్పచెప్పు, ఈ బాధ్యత నేను తీసుకుంటాను. దానికి డీటెయిల్గా మనం అనుకున్నాం. అది 6 మీటర్స్ అది పెట్టేసి, ఆ 2 పైప్ కలర్స్ చేసి వాటి ఉన్న వాటిని మరమ్మతు చేసి పెట్టేసి, ఈడ ఒక 3 మీటర్స్ 4 మీటర్స్ ఇది కూడా ఇది కూడా పెట్టాం. 2 పెడతాం. వాళ్ళకు నమ్మకం కుదురుతుంది, మంచిగా ఉంటుంది. ఏందే ఎన్ని వాటర్ పడ్డానే ఏం కదా సార్.